పార్టీలో ఉన్నప్పుడే వీళ్ళు బద్ద శత్రువులా? మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాత్ర కక్షలు ఉన్నాయా? మల్లారెడ్డి రేవంత్ రెడ్డికి మధ్య అసలు గొడవ ఏంటి? మరి రేవంత్ నిజంగానే కక్ష సాధింపు చర్యలకు దిగారా? మల్లారెడ్డి నోటి దూలే కాలేజీల కూల్చివేతలకు కారణమా? అనేక విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అసలు పొసగదు. టీడీపీలో కలిసి పనిచేసిన ఇద్దరికి ఒకరంటే ఒకరికి పడదు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. తనను రేవంత్ రెడ్డి బ్లాక్మెయిల్ చేశారంటూ పలుమార్లు మల్లారెడ్డి బహిరంగ విమర్శలు చేశారు. మల్లారెడ్డి తొడగొట్టి మరి ఛాలెంజ్ చేశారు. రేవంత్ పై మల్లారెడ్డి మంత్రి పదవిలో ఉన్నప్పుడు నిప్పులు చెరిగారు. తనను అన్ని రకాలుగా రేవంత్ రెడ్డి శోభ పెట్టారంటూ మల్లారెడ్డి పలు టీవీ మీడియాలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. దీంతో ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెరిగింది. భూములు ఆక్రమించుకోలేదని నిరూపిస్తే తాను తన పదవికి రాజీనామా చేస్తానని కూడా రేవంత్ మల్లారెడ్డికి సవాల్ విసిరారు. ఇలా ఒకరినొకరు ఛాలెంజ్లు చేసుకుంటూ మీడియాకు ఎక్కారు. వ్యక్తిగత దోషానాలు కూడా దిగి ఒకరితో ఒకరు మాట్లాడుకునేందుకు వీలు లేని పరిస్థితిలో కల్పించుకున్నారు. మల్లారెడ్డి తన మెడికల్ యూనివర్సిటీ కోసం అనేక భూములను ఆక్రమించుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అలాగే అనేక భూములు ఆయన పేరిట స్వాహా చేశారని, ఆయన కుటుంబ సభ్యుల పేరుతో వందలాది ఎకరాలు ఆక్రమించుకొని ధరణి వచ్చిన తర్వాత దానిని చేర్చుకోగలిగారని విమర్శలు వినిపించాయి. అంతేకాకుండా అసైన్మెంట్ ల్యాండ్స్ కూడా ఆక్రమించుకొని పేదల కడుపు కొట్టారంటూ అప్పట్లో విపక్షాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అయితే నాడు మల్లారెడ్డి మంత్రి, రేవంత్ ఎంపీ మాత్రమే. కానీ ఇప్పుడు రివర్స్ అయింది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాగా మల్లారెడ్డి సాధారణ ఎమ్మెల్యేగా మారారు. తన తొలి బాణం రేవంత్ రెడ్డి మల్లారెడ్డిపైనే ఎక్కుపెట్టే అవకాశాలున్నాయని చెప్తున్నారు. తన క్యారెక్టర్ను కించపరిచే విధంగా అవమానపరిచేలా మాట్లాడిన మల్లారెడ్డిని వదిలిపెట్టబోనని కూడా రేవంత్ ఎన్నికలకు ముందే సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించడంతో ఇప్పుడు మల్లారెడ్డికి అదే భయం పట్టుకుంది. అక్రమంగా కట్టిన లెక్కకు మించి ఉన్న ఇంజనీరింగ్ వైద్య కళాశాలలు ప్రభుత్వం విరుచుకుపడి తనకు అధికంగా నష్టం చేకూరుస్తున్నారు. నిన్న మాజీ మంత్రి మల్లారెడ్డి అల్లుడు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డికి చెందిన కాలేజ్ భవనాలు చిన్న దామర చెరువు ప్రాంతంలో కబ్జా చేసి అక్రమంగా నిర్మాణాలు కట్టారని వీటిపై అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో కలెక్టర్ ఆదేశాలతో దుండిగల్ గండి మైసమ్మ మండల్ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్కు చెందిన 3 శాఖల అధికారులు రంగంలోకి దిగారు. వీరి ఆధ్వర్యంలోనే భారీ భవనాలు కూల్చివేతలు జరుగుతున్నాయి. అయితే అధికారుల కూల్చివేతలను విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. మల్లారెడ్డి అక్రమ కట్టడాలపైన రేవంత్ రెడ్డి చేస్తున్న యుద్ధం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని విషయాలతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా సోషల్ పోస్ట్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.